అందరికీ నమస్కారం. 2500 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఒకేసారి 2500 ఉద్యోగాల్ని ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా కూడా ఒక్క రోజులోనే పూర్తవుతుంది. త్వరగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ జాబ్స్‌కి అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. వేకెన్సీస్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. సో ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా అప్లై చేయాల్సినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈసారి రిక్రూట్మెంట్ ప్రక్రియలో కూడా చాలా మార్పులు అనేవి తీసుకొచ్చారు. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, గవర్నమెంట్ జాబ్ని సాధించడం మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అధిక సంఖ్యలో కేసులు అనేవి రోజు రోజుకి నమోదవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఒకవేళ బయటికి వచ్చినా సరే సరైన జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఏదైతే ఈ సమయం మీకు లభిస్తుందో ఆ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఏదైతే సబ్జెక్ట్స్లో మీరు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్లో మంచి పట్టు సాధించేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. హెల్దీగా ఉండండి. ఏదైతే మీ గోల్ పెట్టుకున్నారో జాబ్ సాధించాలని దాని వైపు అడుగులు వేయండి. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. రేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అలాగే శాలరీ కూడా చాలా బాగుంటుంది. ఎలివెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 30,000 రూపాయల వరకు కూడా మీరు ఏ ఉద్యోగాన్ని సాధించినా స్టార్టింగ్ శాలరీ అయితే మీకు వస్తుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 2 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి కేవలం అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 4 రోజుల్లోనే మనకి అప్లికేషన్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. 4 రోజులు మాత్రమే అప్లై చేసుకోవడానికి సమయం అనేది కల్పించారు. చాలా తక్కువ సమయం అనేది ఇచ్చారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతుంది. త్వరగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ వేకెన్సీస్, ఎస్ఎస్ఆర్ వేకెన్సీస్. ఎస్ఎస్ఆర్ వేకెన్సీస్ 2000 వరకు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ 500 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ నేవీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 1 ఫిబ్రవరి 2001, 31 జూలై 2004 ఈ మధ్యకాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ వేకెన్సీస్కి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో కంపల్సరీగా 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ అనేవి ఇంటర్మీడియట్లో కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ కూడా ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఎస్ఎస్ఆర్ వేకెన్సీస్కి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. మినిమం పర్సంటేజ్ అనేది ఏమీ అవసరం లేదు. ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేటు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అనేవి కంపల్సరీ సబ్జెక్ట్స్గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ కూడా కంపల్సరీగా చదివి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి 2 దశల్లో ఉంటుంది. మొదట రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంతకు ముందు ఏంటంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్స్ అనేవి ఇచ్చేవారు. అప్లికేషన్ ఫీజు తీసుకొని అందరికీ హాల్ టికెట్స్ అనేవి ఇచ్చారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికైతే ఇంటర్మీడియట్లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మార్క్స్ వైజ్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని మాత్రమే రిటన్ టెస్ట్కి పిలుస్తారు. సో కాంపిటీషన్ అయితే చాలా తక్కువగానే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అభ్యర్థులందరూ కూడా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రిటన్ టెస్ట్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ రిటన్ టెస్ట్లో మనకి ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 1 అవర్ వరకు కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. 7 నిమిషాల సమయం అనేది ఇస్తారు. 20 స్క్వాట్స్ ఉంటాయి. అలాగే 10 పుషప్స్ అనేవి ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత ఫిట్గా ఉన్నటువంటి అభ్యర్థులకి ఎవరైతే మెడికల్గా
ఫిట్గా ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. హైట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ చెస్ట్ హైట్కి ప్రపోర్షనేట్గా ఉండాలి. ఎక్స్పాన్షన్లో చెస్ట్ మినిమం 5 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో కంపల్సరీగా అభ్యర్థులు అయితే మెడికల్గా ఫిట్గా ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26 ఏప్రిల్ నుంచి కూడా ఓపెన్ అవుతుంది. అభ్యర్థులందరూ కూడా 30 ఏప్రిల్ 2021 వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 30వ తారీఖు. కేవలం 4 రోజులు మాత్రమే సమయం అనేది ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు మరొకసారి అప్డేట్ అయితే ఇస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు అయితే మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ SSR 2500 వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.